పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 9వ తారీఖు మంగళవారం. ముందుగా సెక్టార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఫార్మా ఈరోజు అవుట్ పర్ఫార్మ్ చేసింది. 0.86% పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ హెల్త్ కేర్ ఇండెక్స్ కూడా 0.77%, కన్స్యూమర్ గుడ్స్ 0.58% పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో మొత్తం మీద ఈ మూడిట్లో స్ట్రెంత్ కనిపించగా ఆయిల్ అండ్ గ్యాస్, కన్స్ట్రక్షన్ ఏంటంటే అరౌండ్ 0.3% దాకా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఇండియన్ సెక్టార్స్లో 60% పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది పరిశీలన చేసినట్లయితే మార్నింగ్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్తో ఉంది, దాని తర్వాత బుల్లిష్గా ఉంది, దాని తర్వాత బేరిష్గా ఉంది, దాని తర్వాత బుల్లిష్గా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే చూస్తే మనకి పెరుగుతున్న కంపెనీలేమో అంటే బుల్లిష్గా 255 కంపెనీలు ఉండగా బేరిష్గా 245 కంపెనీలు అనేవి ఉన్నాయి. స్లైట్ బేరిష్ సెంటిమెంట్లోనే క్లోజ్ అయింది మార్కెట్ అని చెప్పేసి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ చెప్తూ ఉంది. జిఎస్టీ రీఫార్మ్ గురించి ఒక అప్డేట్ ఫ్రెండ్స్. ప్రభుత్వం డిఫెన్స్ రంగానికి సంబంధించిన కొన్ని వస్తువులపై ట్యాక్స్ తగ్గించింది. ముందు వీటిపై 18% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు అదే ట్యాక్స్ని 5%కి తగ్గించారు. ఉదాహరణకు హెలికాప్టర్లు, డ్రోన్లు, ముఖ్యమైన స్పేర్ పార్ట్స్ మీద ఈ కొత్త రేట్ అనేది వర్తిస్తుంది. దీనివల్ల డిఫెన్స్ మినిస్ట్రీకి ఖర్చులు తగ్గి మరిన్ని ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ రీఫార్మ్స్ యొక్క ప్రభావం ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ కంపెనీలు బిఈఎల్, హెచ్ఏఎల్, బీడీఎల్ లాంటి కంపెనీలకి కొంతమేర మాత్రమే బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. అయితే అనలిస్టులు ఏమని అభిప్రాయపడుతున్నారంటే ఈ యొక్క రీఫార్మ్స్ పెద్దగా కంపెనీలకు లాభాలను తీసుకురాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే కొన్ని ఐటమ్స్కే ఈ జిఎస్టీ రీఫార్మ్స్ అనేది వర్తిస్తుందన్నమాట. మొత్తానికి జిఎస్టీ రీఫార్మ్స్ రక్షణ రంగానికి దీర్ఘకాలం ఉపయోగకరమైంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం ఇమీడియట్గా పెద్దగా ఇంపాక్ట్ అనేది ఆశించకూడదని చెప్పేసి దీని సారాంశం. ఈరోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ అనేది 3% దాకా పెరగడం అనేది జరిగింది. అయితే దీంట్లో ఇన్ఫోసిస్ అనేది టాప్ గెయినర్గా ఉంది, అరౌండ్ 5% అట్లా. అయితే ఈ ర్యాలీకి గల 3 ప్రధాన కారణాలు అనేది చూస్తే దాంట్లో మొదటిది యుఎస్ ఫెడ్ రేట్ కట్ అంచనాలు. సెప్టెంబర్ 16, 17 జరగబోయే ఎఫ్ఓఎంసీ మీటింగ్లో 50 బేసిస్ పాయింట్ రేట్ కట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అనలిస్టులు అయితే భావిస్తూ ఉన్నారు. యుఎస్లో రేట్ కట్ జరిగితే అక్కడ డిస్క్రిషనరీ స్పెండింగ్ పెరుగుతుంది. ఐటీ కంపెనీలకు ఇది పాజిటివ్ అనమాట, ఎందుకంటే వాళ్ళ యొక్క రెవెన్యూ ఎక్కువగా అమెరికా మార్కెట్ నుంచే వస్తుంది కాబట్టి. రెండవది ఇన్ఫోసిస్ బైబ్యాక్ అనౌన్స్మెంట్ జరిగింది. ఇన్ఫోసిస్ బోర్డు సెప్టెంబర్ 11న షేర్ బైబ్యాక్ ప్రపోజల్ పరిగణలోకి తీసుకోబోతున్నట్టు ప్రకటించింది. ఇది 2022 తర్వాత ఇన్ఫోసిస్ నుంచి వచ్చే మొదటి బైబ్యాక్ అవుతుంది. ఈ న్యూస్ వల్ల షేర్ ఒక్క రోజులోనే 5% దాకా పెరగడం అనేది జరిగింది. మూడవది వాల్యూ బయింగ్. గత 5 రోజుల్లో ఐటీ స్టాక్స్ దాదాపుగా 4% దాకా పడిపోయాయి. ఈ కరెక్షన్ తర్వాత ఇన్వెస్టర్లు వాల్యూ బయింగ్ అంటే ప్రస్తుతం డిస్కౌంట్లో ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఐటీ సెక్టార్ ర్యాలీకి 3 ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఒకటి యుఎస్ రేట్ కట్ అంచనాలు, నెక్స్ట్ ఇన్ఫోసిస్ బైబ్యాక్ ప్రపోజల్, తర్వాత కరెక్షన్ జరిగింది కాబట్టి వాల్యూ బై ఇన్వెస్టర్ కూడా మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. మొత్తంగా ఐటీ స్టాక్లో మళ్ళీ ఇన్వెస్టర్స్లో నమ్మకాన్ని అయితే పెంచాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈరోజు మార్కెట్లో ప్రిషియస్ మెటల్స్ అంటే బంగారం, వెండి గురించి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ రిపోర్ట్ అనేది హైలైట్ చేసింది. దాంట్లో ముఖ్యాంశాలు ముఖ్యంగా గోల్డ్ గురించి మాట్లాడారనమాట. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రకారం ఏం చెప్తుందంటే 2025 మిగతా టైం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు దాకా గడిచిపోయింది కాకుండా నెక్స్ట్ మిగిలింది, దాంట్లో 3400 నుంచి 3600 రేంజ్లో ఓకే అంటే డాలర్స్ అనమాట, ఆ రేంజ్లోనే బంగారం ట్రేడ్ అవుతూ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంచనా వేయటం అనేది జరిగింది. ప్రస్తుతం బంగారం $3475 దగ్గర అంటే పర్ ఔన్స్ అనమాట ట్రేడ్ అవుతుంది. ఇది దాదాపు ఆల్ టైమ్ హైలో ఉంది. యుఎస్ డాలర్ బలహీనత కావచ్చు, ఫెడ్ రేట్ కట్ అంచనాలు, జియో పొలిటికల్ టెన్షన్స్, అలాగే సెంట్రల్ బ్యాంక్స్ పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయటం, దీనివల్ల ఏంటంటే ఈ ర్యాలీకి సపోర్ట్ అనేది లభించింది. ఇండియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇప్పటికే 10 గ్రాములు ₹1,00,000 దాటాయి. ఇక వెండికి సంబంధించిన అప్డేట్ అనేది కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం $40 పర్ ఔన్స్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. గత 13 ఏళ్లలో హైయెస్ట్ ఇదే అనమాట. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ అంచనా ప్రకారం 2025లో వెండి ధరలు $40 నుంచి $42 పర్ ఔన్స్ మధ్య ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేయటం జరుగుతుంది. డిమాండ్ ముఖ్యంగా సోలార్ పవర్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రిక్ వాహనాలు లాంటి రంగం నుంచి రావడం అనేది జరుగుతుంది. 2025 మొదటి అర్ధభాగంలో చూసుకున్నట్టయితే ఈటీఎఫ్ ఇన్ఫ్లో అనేది 95 మిలియన్ ఔన్స్ అనేది చేరాయి అనమాట. సో 2024 మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తంలో ఇంత అమౌంట్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు. బట్ ఈసారి 2025లో ఇప్పటికే అంత అమౌంట్ అనేది దాటిపోయింది. ఇక డిమాండ్ సరఫరా విషయానికి వచ్చేసరికి బంగారం డిమాండ్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. కానీ జ్యువెలరీస్కి మాత్రం డిమాండ్ అనేది 14% దాకా పడిపోయింది. ముఖ్యంగా ఇండియా, చైనాలో చాలా హై ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంది. అందువల్ల
జ్యువెలరీకి డిమాండ్ అనేది తగ్గినట్టు తెలుస్తూ ఉంది. వెండి ప్రొడక్షన్ మాత్రం స్థిరంగా ఉంది. ఎక్కువగా గోల్డ్, కాపర్ మైన్స్ నుంచి వెండి వస్తుంది కాబట్టి సప్లై డెఫిసిట్ 2025లో కొనసాగే అవకాశం ఉంది. అంటే సప్లై అనేది కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తూ ఉంది. మొత్తం మీద బంగారం, వెండి ఇన్వెస్టర్లకు ఇంకా సేఫ్ హెవెన్గానే కనిపిస్తూ ఉన్నాయి. 2025 మిగతా రోజుల్లో అంటే ఇక నుంచి ఏదైతే 2025లో మిగిలిన రోజులు ఉన్నాయో దాంట్లో గోల్డ్ $3,400 నుంచి $3,600 మధ్యలో ట్రేడ్ అవుతుందని చెప్పేసి, వెండి $40 నుంచి $42 మధ్య ట్రేడ్ అవుతుందని చెప్పేసి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేస్తుంది. గ్లోబల్ అన్సర్టనిటీ పెరిగే కొద్దీ ఈ రెండు మెటల్స్ డైవర్సిఫికేషన్ మంచి ఆప్షన్గా ఉంటాయని ఎక్స్పర్ట్స్ అయితే భావిస్తూ ఉన్నారు. మన ఇండియన్ మార్కెట్స్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ అనేది వెలువడింది. ప్రస్తుతానికి నిఫ్టీ 500 స్టాక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే దాంట్లో సగం కంటే కంపెనీలు హయ్యర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. దాదాపుగా 235 కంపెనీలు, అంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే 47% కంపెనీలు పీ రేషియో అనేది 40xలో ట్రేడ్ అవుతుందన్నమాట. అయితే కరోనా ముందుగాన మనం అబ్జర్వ్ చేసినట్టయితే అంటే 2020కి ముందు ఇలాంటి కంపెనీలు కేవలం 16% మాత్రమే ఉండేవి. అంటే జస్ట్ 500 కంపెనీల్లో 80 కంపెనీలు మాత్రమే 40xలో ట్రేడ్ అయినాయి. అయితే చైనా, ఇండోనేషియా, తైవాన్, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జపాను, బ్రెజిల్ ఇటువంటి అన్ని కంపెనీలతో కనుక మనం పోల్చుకున్నట్టయితే స్టిల్ ఇండియన్ మార్కెట్స్ హయ్యర్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. మొత్తం మీద కోవిడ్ తర్వాత భారత్ స్టాక్స్ చాలా రిచ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లకు ఒకవైపు కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చినప్పుడు కూడా మరోవైపు రిస్క్ కూడా పెరిగినట్టే. కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేసే ముందు వాల్యుయేషన్స్ను చాలా జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. భారత ప్రభుత్వం కొత్తగా $20 బిలియన్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ ప్లాన్ అనేది ప్రకటించబోతుంది. దీని టార్గెట్ ఏంటంటే ప్రపంచ స్థాయి చిప్ మేకర్స్ని భారత్లోకి ఆకర్షించడం అన్నమాట. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు, ఈ కొత్త పథకం ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM మొదటి దశ 2025 చివరికల్లా ఫైనల్ ఆమోదం పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT ఫైనాన్స్ మినిస్ట్రీకి ప్రపోజల్ అయితే చేసింది. త్వరలో క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ప్రోగ్రాంలో ప్రధాన ఫోకస్ ఏరియాలు ఏంటంటే, ఒకటి చిప్ డిజైన్ చేయటం, రెండవది సెమీకండక్టర్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం, న్యూ మెటీరియల్స్, నెక్స్ట్ భారత్లో తొలి డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్ స్థాపించడం అనమాట. అలాగే ఫ్యాబుల్స్ డిజైన్ ఎకో సిస్టమ్ని కూడా స్కేల్ చేయడం కూడా దృష్టి అనేది పెట్టడం జరిగింది. ఇక ఇప్పటికే అమెరికా, యూరోప్, చైనా లాంటి దేశాలు, అఫ్కోర్స్ సౌత్ కొరియా, జపాను చాలా సబ్సిడీలు అనేది ఇస్తూ ఉన్నాయి అనమాట. మొత్తం మీద భారత్ $20 బిలియన్ కొత్త ప్లాన్తో సెమీకండక్టర్ రంగంలో గ్లోబల్ ప్లేయర్స్ని ఆకర్షించడానికి రెడీ అయింది. ఇది చిప్ మేకింగ్, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్, డిజైన్ ఆల్ కలిపి ఏంటంటే ఒక పెద్ద ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్, నైకా ఈ రెండిట్లో కూడా చాలా పెద్ద బ్లాక్ డీల్స్ అనేది జరిగాయి. ఫ్రెండ్స్, ఈరోజే నేను ఒక వీడియో చేశాను అన్నమాట. బ్లాక్ డీల్స్ అంటే ఏంది, బల్క్ డీల్స్ అంటే ఏంది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అనేది ఒకసారి చూడండి, చూడకపోతే. మొత్తం మీద ఓల్డ్ ట్యాంప్ ట్రాన్స్ఫార్మర్స్లో ఏకంగా 8% ఈక్విటీ అనేది చేతులు మారాయన్నమాట. అయితే ఈ ట్రాన్సాక్షన్ విలువ వచ్చేసరికి ఏకంగా 618 కోట్లు. ఈ డీల్ తర్వాత ఓల్డ్ ట్యాంప్ షేర్స్ దాదాపుగా 3.3% అనేది పడిపోవడం అనేది జరిగింది. సో ఒక్కొక్క షేరు అంటే ట్రాన్సాక్షన్లో 7,611 దగ్గర బ్లాక్ డీల్ అనేది జరిగినట్టు డేటా అనేది చెప్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ప్రమోటర్ కుంజాల్ పటేల్ గారు షేర్స్ అనేది సేల్ చేసి ఉంటారని చెప్పేసి ఈ యొక్క అప్డేట్. ఇదే రోజున నైకా షేర్స్లో కూడా బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. ఫలితంగా షేర్ ప్రైస్ మీద 3% వరకు ప్రెషర్ రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఈ బ్లాక్ డీల్ జరిగినప్పుడు స్టాక్స్ ఎందుకు పడిపోతాయి అన్న విషయానికి వచ్చేసరికి, ఒకవేళ ఆ బ్లాక్ డీల్ అనేది కొద్దిగా డిస్కౌంట్ ప్రైస్లో జరిగింది అనుకోండి, ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది లాస్ అవుతారనమాట. అందుకని వీళ్ళు కూడా సెల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. మొత్తం మీద ఈరోజు ఓల్డ్ ట్యాంప్ మరియు నైకా రెండు బ్లాక్ డీల్స్ వలన ప్రెషర్కి లోనయ్యాయి. ఇన్వెస్టర్లకు ఇది ఒక షార్ట్ టర్మ్ రియాక్షన్గా కనిపిస్తుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ సెక్టార్లో సన్టెక్ రియాలిటీ స్టాక్ మీద ఇన్వెస్టర్లు ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. గత 2 సెషన్స్లోనే 16% ర్యాలీ అయిన తర్వాత ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది స్ట్రాంగ్గా జరిగింది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ దీని మీద కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా బై రేటింగ్ ఇచ్చింది. దాని తర్వాత టార్గెట్ ప్రైస్ 575 అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రస్తుతం సిచ్యువేషన్లో స్టాక్ నెట్ అసెట్ వాల్యూ ఏదైతే ఉందో NAV అంటాం, దానికంటే 35% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి డౌన్ సైడ్ రిస్క్ తక్కువగా ఉందని చెప్పేసి జెఫ్రీస్ మెన్షన్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఫండింగ్కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ ఉంది ఫ్రెండ్స్. సన్టెక్ రియాలిటీ ఇటీవల 500 కోట్లు ప్రిఫరెన్షియల్ ఇష్యూ అనేది ప్రకటించింది. ఒక్కో వారెంట్ ధర 425, మొత్తం కూడా 1.17 కోట్ల వారెంట్లు అనేది ఇష్యూ చేయబోతూ ఉన్నారు. ఇందులో ప్రమోటర్లు 66.5% అనేది తీసుకుంటున్నారు. అలాగే ప్రసిద్ధ ఇన్వెస్టర్లు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అటువంటి వాళ్ళలో ఉత్పల్ షేత్ గారు, ముకుల్ అగర్వాల్ గారు ఉన్నారు.
అదేవిధంగా ఎన్టీ ఏషియన్ ఫండ్ కూడా ఉందన్నమాట. మొత్తం మీద సన్టెక్ రియాలిటీ స్టాక్లో షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు కూడా బ్రోకరేజ్ హౌజులు మాత్రం దీని ఫండమెంటల్పై బుల్లిష్గానే ఉన్నాయి. టార్గెట్ 575 అనేది ఇచ్చారు, కాబట్టి దీని ఇన్వెస్టర్స్ అనేది గమనించాల్సిందే. ఫార్మా సెక్టార్లో గ్లెన్మార్క్ ఫార్మా స్టాక్ ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. దానికి సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో అది ఎబ్వీతో చేసిన భారీ డీల్ అని చెప్పొచ్చు. ఇక ముఖ్యాంశాలు అనేది మనం తీసుకున్నట్లయితే గ్లెన్మార్క్ ఫార్మాకి చెందిన ఇగ్నోస్ గ్లెన్మార్క్ ఇన్నోవేషన్ ఐజీఐ అనే కంపెనీ యుఎస్ లిస్టెడ్ ఫార్మా దిగ్గజం ఎబ్వీతో గ్లోబల్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంది. ఈ డీల్ కింద ఐజీఐ ఏం చేస్తుందంటే ఒక మెడిసిన్కి ఏదైతే లైసెన్స్ ఉందో ఆ లైసెన్స్ ఇప్పుడు ఎబ్బీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎబ్బీకి ఏమో నార్త్ అమెరికా, యూరప్, జపాను, గ్రేటర్ చైనా మార్కెట్లో దీన్ని డెవలప్మెంట్ చేయడానికి, తయారు చేయడానికి, నెక్స్ట్ సేల్స్ కూడా చేయడానికి ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేది వచ్చాయన్నమాట. దీనికి గాను ఎబ్బీ గ్లెన్మార్క్కి $700 మిలియన్ అప్ ఫ్రంట్ పేమెంట్ అనేది చేసింది. అదనంగా $1.225 బిలియన్ మైల్ స్టోన్ పేమెంట్స్ కూడా ఈ డీల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఎబ్బీ భవిష్యత్తులో జరిగే సేల్స్ మీద డబుల్ డిజిట్ రాయల్టీస్ కూడా చెల్లిస్తానని చెప్పింది. మొత్తం మీద ఈ వార్తతో షేర్ అనేది 3% పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. ఇది ఒక ఇండియన్ బయోటెక్ కంపెనీకి చాలా పెద్ద డీల్ అని చెప్పొచ్చు. గ్లెన్మార్క్ ఎబ్బీ లైసెన్సింగ్ అగ్రిమెంట్ దాదాపుగా $2 బిలియన్ విలువైన అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంది. ఇది ఇన్వెస్టర్లకు బిగ్ పాజిటివ్ సిగ్నల్ అనమాట. ఈరోజు ప్రైమ్ ఫోకస్ ఈ కంపెనీలో క్రాఫ్ట్స్ ఈఎం ఫండ్ దాదాపుగా 187 కోట్ల రూపాయల విలువ కలిగిన షేర్స్ అయితే బై చేసినట్టు తెలుస్తుంది ఓపెన్ మార్కెట్ ద్వారా. అంటే ఇవి బల్క్ డీల్స్ అనమాట, బ్లాక్ డీల్స్ కాదు. సో ఎప్పుడైతే బల్క్ డీల్స్లో ఇంత షేర్ అనేది వీళ్ళు బై చేశారు కాబట్టి సో డెఫినెట్గా ప్రైస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. బట్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ యొక్క బల్క్ డీల్ ద్వారా ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనే దాంతో ఉన్నారనమాట. చాలామంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి అయితే కనబరిచినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ స్టాక్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అయింది. దీనికి గల కారణం ఏంటంటే వీళ్ళకి బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ BEPC నుండి కొత్త ప్రాజెక్ట్ ఆర్డర్ అనేది రావడం జరిగిందనమాట. ఈ ఆర్డర్ విలువ వచ్చేసరికి 262 కోట్లు. అయితే వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ మధ్య పాఠశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేది ఏర్పాటు చేయాలన్నమాట. మొత్తం మీద రైల్టెల్కి కొత్తగా వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఆర్డరు ఇన్వెస్టర్లకు పాజిటివ్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకే స్టాక్ ఈరోజు పాజిటివ్గా అయితే మూవ్ అయింది. కన్స్యూమర్ స్టాక్స్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ట్రెంట్, ఎటర్నల్ కంపెనీలు దాదాపుగా 2% వరకు పడిపోవడం జరిగింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్ ఈరోజు 0.12% తగ్గింది. వరుసగా 3వ రోజు రెడ్లో ముగియటం జరిగింది. ట్రెంట్ షేర్ దాదాపుగా 2% పడిపోయింది. గత 5 రోజుల్లో ట్రెంట్ దాదాపు 5% దాకా పడిపోయింది. గత 6 నెలల్లో మాత్రం 9% లాభం అనేది ఇవ్వడం జరిగింది. 2025లో ఇప్పటివరకు ట్రెంట్ షేరు 26%గా ఎక్కువగా కరెక్ట్ అయితే అయింది. ఈ సెక్టార్లో రీసెంట్గా GST రీఫార్మ్స్ కారణంగా మంచి ర్యాలీ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు ఇన్వెస్టర్లు లాభాలు బుక్ చేసుకోవడంతో షార్ట్ టర్మ్ ప్రెషర్ కనిపిస్తుంది. మొత్తం మీద GST రీఫార్మ్స్ తర్వాత పెరిగిన కన్స్యూమర్ స్టాక్స్లో ఇన్వెస్టర్కు ఇప్పుడు లాభాలు బుక్ చేస్తున్నారు. అందుకే ట్రెంట్, ఎటర్నల్ లాంటి స్టాక్స్ ఈరోజు డౌన్ అయ్యాయి. అందుకే దీన్ని ఒక షార్ట్ టర్మ్ మూమెంట్గా మనం అయితే పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ వారం మార్కెట్లో ఒక పెద్ద IPO అనేది రాబడుతుంది. అర్బన్ కంపెనీ IPO అనమాట. ఇష్యూకి ఓపెనింగ్ ముందే గ్రే మార్కెట్లో అయితే మంచి రెస్పాన్స్ అనేది ఉంది. మొత్తం మీద 1900 కోట్ల IPO సైజ్ ఇది. అయితే ఈ రేంజ్లో కంపెనీ వాల్యుయేషన్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్ 14,790 కోట్లుగా కనిపిస్తుంది. అయితే గ్రే మార్కెట్ ప్రీమియం అంటే IPOకి ఓపెనింగ్కి ముందే గ్రే మార్కెట్లో అర్బన్ కంపెనీ షేర్లు 35 రూపీస్ ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే సుమారుగా 34% లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు అని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి. సో మొత్తం మీద అర్బన్ కంపెనీ IPOకి గ్రే మార్కెట్లో బలమైన డిమాండ్ అనేది కనిపిస్తుంది. కానీ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయాలా వద్దా అన్నది ఇన్వెస్టర్లు తమ రిస్క్ ప్రొఫైల్, లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆధారంగా అయితే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నిఫ్టీ ఆప్షన్కి సంబంధించిన ప్రీమియం డికే అనేది మనం పరిశీలన చేసినట్లయితే కాల్ అండ్ పుట్కి ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనకు అన్నీ కూడా డికే అయిపోయాయి. మధ్య మధ్యలో స్పైక్లు వచ్చాయి కానీ బట్ చూడండి 0 లైన్ కంటే కిందే కాల్ అండ్ పుట్ ప్రీమియమ్స్ అనేది ట్రేడ్ అయ్యాయి. సో జనరల్గా ఎక్స్పైరీ రోజు ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో ఇది రిప్రజెంటేషన్. ఇక నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పరిశీలన చేసినట్లయితే మొత్తం మీద నిఫ్టీ 24,868 దగ్గర అయితే క్లోజ్ అయింది. 0.4% బులిష్గానే ఉంది. పుట్ కాల్ రేషియో అనేది 1.17 అనేది చూపిస్తుంది. అఫ్ కోర్స్ ఈ రోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేద్దాం. ఇక నెక్స్ట్ వీక్ది 0.97 అనేది చూపిస్తుంది. కొద్దిగా టువర్డ్స్ బుల్లిష్గా ఈ యొక్క పుట్ కాల్ రేషియో అనేది షిఫ్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.91 అనేది చూపిస్తుంది. స్లైట్గా టువర్డ్స్ బుల్లిష్గా అయితే షిఫ్ట్ కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.98 చూపిస్తుంది. అగైన్ 1కి దగ్గరగా ఉంది కాబట్టి అంటే స్లైట్గా మనకి బేరిష్ సెంటిమెంట్ ఉన్నప్పుడు కూడా కొద్దిగా
ఎక్కువగా పుట్స్ అనేది సెల్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు 1.41% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వాలటాలిటీ తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, ఆ లెవెల్ని బ్రేక్ చేసింది, కొద్దిగా వీక్గానే ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఒక ఫ్లాగ్ లాగా ఫార్మేషన్ ఉంది. ఎనీ మూమెంట్ ఏంటంటే బ్రేక్అవుట్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళగానే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎనీహౌ ఇమీడియట్గా మనకున్న అప్సైడ్ రెసిస్టెన్స్ 24,999, అంటే రఫ్గా 25,000 అని మనం అనుకోవచ్చు. బట్ ఇమీడియట్గా వెరీ షార్ట్ టర్మ్లో 24,892 అనేది వాచ్ చేయాలి. సపోర్ట్ వచ్చేసరికి 24,825 అనేది కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,523 ఇమీడియట్ రెసిస్టెన్స్, ఇమీడియట్ సపోర్టు 80,489. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 53,919, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 54,407. ఇక యుఎస్ ఆయిల్ ప్రస్తుతానికైతే ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. వొలటాలిటీ కాంట్రాక్షన్ జరుగుతుంది. ఎనీ మూమెంట్ ఏంటంటే ఇక్కడ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూవ్ అవ్వచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి జియోపొలిటికల్ అన్సర్టనిటీస్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాయి. చైనా కూడా బై చేస్తూ ఉంది కాబట్టి గోల్డ్కి అయితే డిమాండ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ప్రస్తుతం ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ ఇండస్ట్రీ పరంగా స్ట్రాంగ్ డిమాండ్ అనేది కనబరుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఇది కూడా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ ఒక డీప్ కరెక్షన్ తర్వాత ప్రస్తుతానికి స్లోగా అప్ సైడ్ మూవ్ అవుతుంది. బిట్ కాయిన్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఈరోజు మార్నింగ్ 1,13,000 దగ్గర మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా పడిపోవడం అనేది జరిగింది. ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే మనకు స్టిల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ అనేది టెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. సో బేస్డ్ ఆన్ ద బ్రాడర్ పిక్చర్ ఫ్రెండ్స్, ఇండియన్ మార్కెట్స్లో అయితే బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది 24,700. ఆ లెవెల్ బ్రేక్ అవునంత వరకు మనం బుల్లిష్గానైతే ప్లాన్ అనేది చేసుకోవచ్చు. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.